బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు తెలంగాణ నేడు పోలీసుల ముందు లొంగిపోనున్నారు. ఆత్రం లచ్చన్న, ఆత్రం అరుణ రామగుండం సిపి ముందు లొంగిపోతున్నట్టు తెలిసింది. 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న లచ్చన్న ప్రస్తుతం తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్గా ఉండగా అరుణ బస్తర్ డివిజన్ కమిటీ సెక్రటరీగా కొనసాగుతున్నారు. లచ్చన్న స్వస్థలం ఆదిలాబాద్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, చెప్పండి. మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు తెలంగాణలో నేడు పోలీసుల ముందు లొంగిపోనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మనం చూడొచ్చు, తెలంగాణకు చెందినటువంటి ఇద్దరు కీలక మావోయిస్టులు ఈ రోజు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి అయితే సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే తెలంగాణ పోలీసులు వీళ్ళు ఛత్తీస్గఢ్ లో గత 30 సంవత్సరాల నుంచి కూడా నాయకత్వం వహిస్తున్నారు. ఒకరు తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నటువంటి ఆత్రం లచ్చన్న, అదేవిధంగా బస్తర్ డివిజన్ కమిటీ సెక్రటరీగా ఉన్నటువంటి అరుణ, వీరిద్దరు కూడా మరికొద్దిసేపట్లో అంటే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే కరీంనగర్ రామగుండం సిపి ఎదుట లొంగిపోవడానికి అయితే మొత్తం కూడా రంగం సిద్ధం చేసినట్టు పరిస్థితి. ఇప్పటికే వాళ్ళిద్దరిని కూడా మనం స్పష్టంగా చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరు వెహికల్ లో వస్తున్నట్టు ఒక ఫోటోను కూడా అయితే బయటికి అయితే వైరల్ గా మారింది. ఇప్పటికే వాళ్ళ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ పోలీసు ప్రత్యేక వాహనం ద్వారా అయితే తెలంగాణకు తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే లచ్చన్నకు సంబంధించినట్టు 30 ఏళ్ల నుంచి కూడా మావోయిస్టు ఉద్యమాలు ఉన్నారు. అదేవిధంగా అరుణ కూడా అంటే పూర్తి స్థాయిలో కూడా ఇద్దరు కూడా అడవి ప్రాంతంలో ఉన్నట్టు పరిస్థితి. తెలంగాణకు సంబంధించినటువంటి పలు కేసులలో కూడా వీళ్ళు కీలక వ్యక్తులుగా ఉన్నారు. పలు విధ్వంసాలు కానీ పలు మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్లు జరిగినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కానివ్వండి, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాలు కూడా వీళ్ళు కీలక పాత్ర వహించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే గతంలో అరుణ అదేవిధంగా లచ్చన్న ఇద్దరు కూడా ఛత్తీస్గఢ్ వేదికగా వీళ్ళైతే ఉద్యమాన్ని అయితే నడిపిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ కమిటీలో ఒక కీలక రోల్ గా లచ్చన్న ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఛత్తీస్గఢ్ లో కొన్ని ప్రాంతాలకు కూడా ఆయన నాయకత్వం వహిస్తున్నారు. ఆయన భార్య ఆత్రం అరుణ మాత్రం పూర్తి స్థాయిలో కూడా బస్తర్ డివిజన్ కమిటీలోని సెక్రటరీగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే వీళ్ళిద్దరు కూడా ఈ రోజు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి అయితే సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే తెలంగాణ పోలీసులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ ప్రత్యేక బృందాలు అయితే ఛత్తీస్గఢ్ చేరుకొని అక్కడి నుంచి వీళ్ళని ప్రత్యేక వాహనం ద్వారా తెలంగాణకు అయితే తరలించారు. ఎందుకంటే ఇద్దరు వస్తే ఖచ్చితంగా అక్కడ పోలీసులు ఎన్కౌంటర్ చేసే నేపథ్యం ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి పోలీసులు వెళ్ళి నేరుగా వాళ్ళని ఇద్దరిని కూడా తీసుకొస్తున్నట్టుగా చెప్తున్నారు. కారులో అయితే ఒక ఫోటో తీసి అయితే ప్రస్తుతానికి అయితే వైరల్ గా మారింది. అయితే వాళ్ళు పరిస్థితులు ఈ రోజు లొంగుబాటు చూపెడతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇద్దరు కూడా కీలక నేతలని చెప్పుకోవచ్చు. మావోయిస్టులకి కొద్దిగా ఎదురు దెబ్బని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 30 ఏళ్ల నుంచి కూడా అజ్ఞాతంలో ఉన్నాడు. పలు కార్యక్రమాలు కీలకంగా పాత్ర పోషిస్తున్నాడు. మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి లచ్చన్న, అదే కాకుండా అరుణ కూడా ఇద్దరు కూడా 30 ఏళ్ల నుంచి కూడా అజ్ఞాతంలో ఉన్నారు. ఛత్తీస్గఢ్ లో కీలకమైనటువంటి పట్టు ఉన్నటువంటి ప్రాంతాలలో వీళ్ళు కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి కాబట్టి అంతేకాకుండా ప్రజెంట్ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక కీలక నాయకత్వం కూడా లచ్చన్న వహిస్తుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా అరుణ కూడా పూర్తి స్థాయిలో కూడా బస్తర్ డివిజన్ అంటే చాలా పెద్ద ఏరియా, ఆ ప్రాంతానికి ఆ కమిటీలో ఆ సెక్రటరీగా ఉన్నదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. వీళ్ళిద్దరు కూడా అంటే ఒకరు ఛత్తీస్గఢ్ కి సంబంధించిన కీలక నేతగా ఉండగా మరొకరు మాత్రం లచ్చన్న మాత్రం తెలంగాణకు సంబంధించిన స్టేట్ కమిటీలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళిద్దరిని కూడా ఈ రోజు తెలంగాణ పోలీసులు ఎదుటైతే లొంగుబాటు అయితే చూపెట్టున్నారు. అయితే ప్రభుత్వానికి రావాల్సిన ఏదైతే ఉందో పరిహారం కూడా ఖచ్చితంగా వాళ్ళిద్దరికి అందజేస్తామని చెప్పేసి కూడా చెప్తుంది. అయితే ఇద్దరు తలల మీద ఎంత ఉంది ఏంటనే దాని మీద కూడా ఇంకా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే ఏం కూడా రిలీజ్ చేయలేదు. కానీ ప్రస్తుతానికి అయితే లొంగిపోయిన తర్వాత వాళ్ళకి పునరావాసం కల్పిస్తాం, వాళ్ళు స్వేచ్ఛగా ఇక్కడ జీవించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఇప్పటికే చెప్తున్నట్టు పరిస్థితి. ఇద్దరు మాత్రం లొంగిపోవడం ఖాయమని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరు వాహనాలు వస్తున్నట్టు ఫోటోనే పోలీసులు అయితే వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేక బృందాల ద్వారా ఛత్తీస్గఢ్కి వెళ్ళి తెలంగాణ పోలీసులనే వాళ్ళు ఆ తెలంగాణకు తీసుకొచ్చినట్టు పరిస్థితి కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితిలో లొంగుబాటు